నాకు తెలుసు మీ మీద అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు కూడా నా ఇంటర్వ్యూ మీరు అందరూ కూడా చూసుంటారు, నాకు తెలుసు. కొద్దిమంది మిస్ అయి ఉంటారు. అద్భుతమైన పద్ధతిలో మన పార్టీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ సైనికులం. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆకలి అటుకులు బుక్కి పనిచేసినాం, జైలుకు పోయి పనిచేసినాం, తెలంగాణ సాధించి పెట్టినాం తెలంగాణ ప్రజలకు. 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను ఎవల ఎడల ఏమాత్రం పక్షపాతం లేకుండా, కులము మతం విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా బ్రహ్మాండంగా కంటి పాపల్లాగా మనం కాపాడుకున్నాం. రేపు మళ్ళీ భవిష్యత్తు మనదే. నేను ఇందాక చెప్పినాను మీకు, మీరు టీవీ ద్వారా వినున్నారు. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి శక్తివంచన లేకుండా పనిచేయండి. సర్వేలు సూచిస్తున్న దాన్ని బట్టి మనకు 8 నుంచి 12 స్థానాల మధ్య మన ఎంపీల సంఖ్య ఉండబోతుందని తెలుస్తూ ఉంది. దాంతో మళ్ళీ బ్రహ్మాండంగా పార్టీ ముందుకు